అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రావూరి భరద్వాజ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే నవలలోని 2వ భాగంలోకి వచ్చేసామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చెవులారా వినటానికి సిద్ధం కండి. ఈ మందర్నెందుకు తెచ్చావురా బాబూ? నాకు తల్లోల నాదు పుట్టిస్తోంది. దీన్ని భరించటం కష్టమే అన్నాను. 4-5 సార్లు ఈవిడే వంట వస్తానంది. వయసులో ఉన్న పిల్లని ఒంటరిగా మన వెంట పంపటానికి భయపడింది. మన మీద నమ్మకం కలిగేలా మనం ప్రయత్నించాలి. నువ్వు తొందరపడి మంగమ్మనేమన్నా చేశావు? కాస్త ఓపిక పట్టు. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. అది సరేగానురే. మంగమ్మ ఎలా ఉందంటావు అన్నాడు మళ్ళీ రామచంద్రం. ఆ మాటలంటున్నప్పుడు వాడు బుసలు కొట్టడం నేను గ్రహించాను. చూడ్డానికి బాగానే ఉందే అన్నాను. బాగానే అంటావేమిట్రా చిట్టి తండ్రి? పచ్చి కొబ్బరి ముక్కలాగా లేదుట్రా. ఇంకా వ్యవహారంలోకి దిగినట్లు లేదు. అయినా ఈ ముండల్నెవరు నమ్మొచ్చాడు గాని అబ్బిగా చవగ్గా కొట్టుకొచ్చావనుకో. నెలకు 10 రిహార్సల్స్ చొప్పున 2 మాసాలు రావాలి. రాను పోను ఖర్చులు మనమే భరిస్తున్నాం. నాటకానికి 50 చొప్పున ఎన్ని ఆడితే అన్ని 50 ఇస్తున్నాం. ఇంకా కాంట్రాక్ట్ రాసుకోలేదన్న మాటే గాని అనుకున్న షరతులివి. మరి నీ ఉద్దేశమేమిటి అన్నాడు రామచంద్రం. అంత డబ్బు మనం పెట్టుకోగలమంట్రా అన్నాను వాడితో. వాడోసారి కళ్ళెగరేసి కుచ్చెళ్లతో ముఖమంతా తుడుచుకున్నాడు. చూద్దాం. సమాజం భరించలేకపోతే నేను పెట్టుకుంటాను. నువ్వు డబ్బు ముఖమే చూస్తున్నావు కానీ ఆర్టిస్ట్ను చూస్తున్నట్టు లేదు. మంగమ్మ మణిరత్నం లాంటిది. దాన్ని సానపెట్టి ఎలా మెరిపిస్తానో చూస్తుండు అన్నాడు రామచంద్రం. ఈ దశలో వాణ్ణి కాదన్నా ప్రయోజనం ఉండదు కనుక నేనా మాట అనలేదు. అదీకాక డబ్బు పెట్టుకునేది వాడు కాని నేను కాదు. మధ్యలో నాదేం పోయింది కనుక వాడి మనస్సు నొప్పించటానికి. అయితే ఓ పని మాత్రం చేయరా బాబూ. ఈ మందర్ని తీసుకురాకు. తెచ్చినా దాన్ని కూడా నీతోనే ఉంచుకో. నా మీదికి తోసావంటే నేను భరించలేను అన్నాను. ఆ రాత్రి మా రిహార్సల్స్ రూమ్ జనంతో కిట్టకిటలాడిపోయింది. అందరూ పోర్షన్లు చూస్తూనే రిహార్సల్స్ చేశారు. రామచంద్రం పని ఊపిరి తిరక్కుండా ఉంది. తను హీరోనన్న సంగతిని మరిచిపోయి వాడే మిగతావారిని డైరెక్ట్ చేయటం ప్రారంభించాడు. మంగమ్మ తనను గమనిస్తుందనుకున్నప్పుడు మనవాడు మరికొంత గొంతు పెంచేవాడు, కసురుకొనేవాడు. చిత్రమేమిటంటే వాణ్ణెవ్వరూ అదుపులో ఉంచటానికి చూడలేదు. రాత్రి 12 గంటలకల్లా రిహార్సల్స్ పూర్తయింది. జనం ఇంకా వెళ్లలేదు. మా జీతగాడు ఓ చెంపనుంచి చాపలు చుట్టుకొస్తున్నాడు. మంగమ్మ, నాగమణి బడి వరండాలోకొచ్చారు. 40-50 మంది కుర్రకారు పెద్దవాళ్లు కూడా వాళ్లను చుట్టేశారు. వెళ్ళండర్రా బాబూ, మా ముఖాన్నేమన్నా కోతిలాడుతున్నాయా అన్నది నాగమణి. ఏహే పదండెసే అన్నారెవరో. ఇల్లాగైతే మాకు చాలా కష్టమండి. మా అమ్మాయి రాదు. ఈగల్లా ముసురుకుంటే ఎట్లాగండి అన్నది నాగమణి. హోరి వెంకటేశ్వర్లు, ఇక పొండిరా వెధవల్లారా అని కేకపెట్టాడు రామచంద్రం. ఆడదాని ముఖం ఎరగనట్లు అట్లా చూస్తారేమిటర్రా? ఆడదాని ముఖం ఎరక్క కాదు, నాటకాలాడేదాని ముఖం మనవాళ్లు చూడటం ఇదేగా మొదలు. 4-5 రిహార్సల్స్కిల్లాగే వస్తారు. వీరిని కసురుకోకు. రేపు మన నాటకానికి డబ్బులివ్వాల్సింది వీళ్లే అన్నాను. నాగమణి 4-5 రిహార్సల్స్కొచ్చింది. వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే దిగేది. ఒకసారి నాతో పాటు పొలం కూడా వచ్చింది. జొన్నచేలు నిలువుటెత్తున పెరిగి జుయ్యమంటున్నాయి. ఊచబొయ్యం కొట్టిచ్చాను. 1/2 డజను ఏపు దోసకాయలు కోసిచ్చాను. ఇంతసేపు నాగమణి ఏదో మాట్లాడుతూనే ఉంది. నేను ఇబ్బందిలో ఇరుక్కున్నానండి అన్నదావిడ రెప్పలు టపటపలాడిస్తూ. చెప్పమన్నాను. నాకో 200 కావాలి. ప్రాణం మీదకొచ్చింది. మళ్ళా మీ డబ్బులు ముద్దరసిద్దుగా చెల్లుగడతాను. మీ రుణాన్ని పోనీలెండి. నేనున్నాను. చేతిలో పిల్ల ఉంది. ఎలాగైనా తీర్చుకోగలం. ఈ మాట అడగటానికే మిమ్మల్ని పొలం తీసుకొచ్చాను అంది నాగమణి. అప్పుడు నేనేమన్నా వ్యవహారం బెడిసికొట్టేలాగా ఉందే? చూద్దాం అన్నాను. అలా అంటే కాదు. మీరు నాకు ప్రామిస్ చెయ్యాలి.
అందాక వదలను. ఆ తరువాత ఏం జరిగిందన్నది అంత ముఖ్యం కాదుగాని నేను మాత్రం 200 నాగమణికిచ్చాను. ఇలా ఇచ్చానని మంగమ్మతో అనకండి. మీరూ అనరనుకోండి. అయినా జాగ్రత్త కోసం చెబుతున్నా అన్నది నాగమణి నా వెనుగ్గా వచ్చి, నన్ను ఆనుకుని నిలబడుతూ. నేనేమన్నా అంటానేమోనని కాసేపు అలానే ఉంది. 2-3 సార్లు నాగమణి చేతులు కదలటం కూడా నేను చూశాను. నేను పరస్త్రీ పరాణ్ముఖుణ్ణి కాను. కాని నాగమణిని చూస్తే నాకెందుకో చెప్పరానంత భయం మాత్రం కలిగింది. 4-5 వారాలపాటు నాగమణి కూడా మా ఊరొచ్చింది. పేరేమో మంగమ్మకు తోడుగా ఉండటం, కాని ఆవిడ ఆ పని కూడా చేస్తున్నట్టు లేదు. కంటికి కాస్త నదరుగా కనిపించిన ప్రతి వాడితోనూ తనను గురించి, తన ప్రతిభను గురించి వైనాలుగా చెప్పుకునేది. అవతలివాడు వింటే సరే సరి, లేదా మంగమ్మను గురించి చెప్పుకొచ్చేది. ఒకసారి మంగమ్మను మా దగ్గర వదిలి ఇప్పుడే వస్తానని వెళ్ళడం, మరునాడు ఉదయానికి గాని నాగమణి రాలేదు. ఎక్కడికెళ్ళానని నేను అడగనూ లేదు, ఆవిడ చెప్పనూ లేదు. 2 రోజుల తరువాత భూషయ్యగారి పెద్దరామయ్య కనిపించి నాగమణిని గురించి వాకప్ చేశాడు. విచారించగా తెలిసిందేమంటే, నాగమణి మాయమైన రోజున పెదరామయ్యగాడు ఇంట్లో పడుకోలేదు. గొడ్లకాడి చిన్నాణ్ణి వాముల దగ్గరికి పంపించి తను సావిట్లో పడుకున్నట్ట. పెదరామయ్య పెళ్ళానికి ఈ సంగతి తెలిసి నన్ను మా సమాజాన్ని దుమ్మెత్తిపోసిందట. నాగమణి మూలంగా ఇటువంటి చెడ్డపేరు కలగటం నాకిష్టం లేదు. నాగమణి మహాపతివ్రత అన్న అభిప్రాయం నాకేనాడూ లేదు. కాని అలా అచ్చోసిన ఆంబోతులా తిరుగుతుందని కూడా నేను అనుకోలేదు. ఈ మాటే నేను రామచంద్రానితో అన్నప్పుడు వాడి కాసేపు నన్ను చిల్లులు పడేటట్టు చూసి ఆ తరువాత పెదవి విరుస్తూ నవ్వాడు. పెదరామయ్య మీద నీకు అసూయగా ఉంది కదుట్రా అన్నాడు వాడు. మొదట ఆ ప్రశ్న నాకు బొత్తిగా అర్థం కాలేదు. తీరా అర్థమయ్యాక రామచంద్రం అంత మాట నన్నన్నందుకు విచారం కలిగింది. అటువంటిదేమీ లేదురా. నా బాధ నాగమణి నాకు దక్కలేదని కాదు, పెదరామయ్యకు దక్కిందనీ కాదు. ఈ దౌర్భాగ్యురాలి మూలంగా వెధవ మాటలన్నీ పడాల్సొచ్చిందే అని బాధపడుతున్నాను. ఆడదంటే నాకు అయిష్టమని కాదుగాని ఆ తరువాత నేను వాక్యం పూర్తి చేయకుండానే వాడు వెళ్ళిపోయాడు. ఒకసారి మంగమ్మ ఒక్కతే రిహార్సల్స్కొచ్చింది. ఇప్పుడు కుందనం బొమ్మల పకపకలాడుతూ ఉండే మంగమ్మ ఆ రోజు మబ్బు కమ్మినట్టుగా ఉంది. ఏం జరిగిందని 1-2 సార్లు అడిగాను. ఏం లేదని ఒకసారి, ఒంట్లో బాగుండలేదని మరోసారి చెప్పింది. అప్పటికి నేను ఊరుకున్నాను. అసలు సంగతి రిహార్సల్స్ అయిన తరువాత కానీ బయటపడలేదు. అందరూ ఇళ్లకెడుతున్నారు. మరో 2-3 రిహార్సల్స్ తరువాత నాటకం వెయ్యాలని, ఈలోగా మిగతా ఏర్పాట్లన్నీ చేసుకోవాలని రామచంద్రం తన సహజ ధోరణిలో చెప్పుకొచ్చాడు. నాటకం సక్సెస్ కావడం ఖాయమేనన్నాడు. మంగమ్మ కళ్ళు చెదిరేలాగా యాక్ట్ చేసిందన్నాడు. ఆవిడ ఉన్నంతకాలము మన సమాజానికేమీ ఢోకా లేదన్నాడు. ఇన్నాళ్లు జరిగిందంతా పగడ్బందీగా ఇంకో 2 రిహార్సల్స్ జరిగితే చాలు, నాటకం గుమ్మెత్తిపోతుంది అన్నాడు వాడు, మంగమ్మకేసి తిరిగి అదోలా నవ్వుతూ. మంగమ్మ కూడా నవ్వింది. కాని అది నవ్వులాగా లేదు. రాను రాను రామచంద్రం నాకు అర్థం కాకుండా పోతున్నాడేమోననిపించింది. ఎందుకంటున్నానంటే, ఎంతో ఉద్వేగంగా నటించవలసిన 2 సీన్స్లోనూ మంగమ్మ కొయ్యబొమ్మలాగా నటించింది. ఎంతో సున్నితంగా భావాలను పలికించగల ఆ ముఖంలో ఆనాడు ఒక్క భావమూ ప్రస్ఫుటం కాలేదు. డైలాగ్స్ తప్పుపోకుండా చిలకలాగా ఒప్పగించే, కాని అందులో జీవాన్ని కంఠంలో పలికించలేకపోయింది. అయినా రామచంద్రం మంగమ్మను ఎత్తేస్తున్నాడు అంటే దీని వెనుక ఇంకేదో గ్రంథమున్నదనమాట. మంగమ్మ మా ఇంట్లో పడుకుందిలేరా అన్నాడు రామచంద్రం. మంగమ్మ ఓసారి రామచంద్రం కేసి ఆపాదమస్తకం చూసి సన్నగా నిట్టూర్చింది. ఆ తరువాత 2 చేతులతోనూ కణతలు నొక్కుంటూ, అంత దూరం నేను రాలేను మాస్టారు, ఈ పూట డైరెక్టర్ గారింట్లో పడుకుంటాను అన్నదావిడ. రామచంద్రం క్షణకాలం చెకుతుడయ్యాడు. వాడు మంగమ్మను మింగేసేలాగా చూశాడు. నాకీ పూట ఒంట్లో బావులేదండి, కడుపులో దేవినట్లుగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, అయినా రిహార్సల్స్ ఆగిపోతుందేమోనని వచ్చాను అంది మంగమ్మ. నాగమణి రాలేదే అన్నాను నేను. రాలేదు అంది మంగమ్మ.
ఆ రాత్రి చాలా పొద్దుపోయిందాకా నేను మంగమ్మ మాట్లాడుతూనే ఉన్నాం. మధ్యలో 2-3 సార్లు లేచినప్పుడల్లా గొణుగు అయిన తరువాత కాండ్రించి ఉమ్మి ముసుగు పెట్టుకుని పడుకుంది మా ఆవిడ. చాలా కాలం నుంచి నిన్నో సంగతి అడగాలనుకుంటున్నాను. నాగమణి నీకేమవుతుంది అన్నాను. మంగమ్మ చాలా తెలివిగా ఎదురు ప్రశ్న వేసింది. మీరేమనుకుంటున్నారు అని. నేనేమీ అనుకోలేదు అన్నాను. పోనీ ఎవరన్నా ఏమనుకోవచ్చునో చెప్పండి అంది మంగమ్మ. తల్లేమో అనుకుంటారు. మంగమ్మ కాసేపు మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని నేను భరించలేక నిద్రా అన్నాను. కాదు, ఈ రాత్రి నిద్ర పట్టదనుకుంటాను అన్నది మంగమ్మ మంచం మీద లేచి కూచుంటూ. ఏమిటో మాస్టారు, నా అంత దిక్కుమాలిన ముండను నేనే కాని మరొకరుంటారనుకోను. నాగమణి నాకేమవుతుందో నాకే తెలీదు, కాని తల్లినని చెప్పుకుంటుంది. మీ అమ్మ కాదా? మంగమ్మ బాధను అణుచుకుంటూ నవ్వింది. మీరేమన్నా డబ్బిచ్చారా అన్నది మంగమ్మ. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇచ్చాను. మంగమ్మ కాసేపు తల వంచుకుని నేలమీద బొటనవేలితో గీతలు గీస్తూ కూచుంది. ఎప్పుడిస్తానందండి? బాకీని తీర్చే విధానం గురించి నాగమణి నాతో అన్న మాటలన్నీ జ్ఞాపకానికొచ్చాయి. నేనున్నాను, పిల్ల ఉంది, ఎలాగైనా మీ బాకీ తీర్చుకుంటానుగా అన్న మాటలు. అప్పటి నాగమణి ప్రవర్తన స్మృతిపథంలో మెదిలి శరీరం గగురు పొడిచింది. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. నా దగ్గర దాచకండి. నన్ను ఆశ చూపించి మీ నుంచి డబ్బు గుంజింది కదండీ అంది మంగమ్మ. నా ప్రాణం విలవిలలాడిపోయింది. ఈ మాటలు మా ఆవిడ విన్నదేమోనని నా భయం. నేను నాగమణికి డబ్బిచ్చిన సంగతి ఇంట్లో తెలీదు. ఎరువుల కోసమని డబ్బడికి పుచ్చుకున్నాను. అదృష్టవశాత్తు ఆవిడికి ఈ మాటలేమీ వినిపించలేదు. బతికిపోయాను. లేదు, నేనేమీ ఇవ్వలేదు. కాని డబ్బు కావాలని 2-3 రోజులు నా ప్రాణం తీసింది. నా దగ్గర లేదని తెగేసి చెప్పాను అన్నాను. మీ అంత అనుభవం నాకు లేకపోయినా నాగమణిని గురించి నాకు తెలిసినంతగా మీకెవ్వరికీ తెలియదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా అమ్మకు డబ్బే ప్రధానం. డబ్బు కోసం ఏం చేయటానికైనా రెడీయే. మీరు డబ్బిచ్చినట్టు నాతో అనలేదు, కాని ఇచ్చారని నాకు గట్టి నమ్మకం ఉంది. మీరు బుకాయించకండి మాస్టారు. మీతో చనువుగా ఉండమని, చెప్పినట్లు చెయ్యమని, ఏం అడిగినా కాదు అనొద్దని చెప్పింది. నిన్న రామచంద్రం గారొచ్చారు. అమ్మతో ఏదో మాట్లాడారు. మధ్యాహ్నం నన్ను కారెక్కిస్తున్నప్పుడు రామచంద్రం గారింట పడుకోమని చెప్పింది. అంతకుముందొకసారి ఎవరో పెదరామయ్య గారట, ఈ ఊరేనట్టుగా, ఆయన్ని ఉబకేసింది. ఆయనకి డబ్బంటే లక్ష్యం లేదన్నది. నేనంటే ఆ పెదరామయ్య గారికి చాలా ఇష్టమట. నేనెవరితోనన్నా మాట్లాడానంటే ఉన్నవాడేనా అంటుంది. ఇంతకన్నా మా అమ్మను గురించి ఏం చెప్పమంటారు? ఆ రోజు నేనెప్పుడూ మరిచిపోలేను. మంగమ్మ ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తుందో తెలిసాక నాకసలు జీవితం మీదనే అసహ్యమేసింది. మంగమ్మనిలాగైనా ఆ వాతావరణం నుండి తప్పించాలనుకున్నాను. కాని ఏం చెయ్యాలో తోచింది కాదు. నేను రామచంద్రాన్ని సలహా అడిగాను. వాడు నేను చెప్పిందంతా విని విశాలంగా నవ్వేశాడు. మొత్తానికి వలలో బాగా చిక్కడిపోయావురా బావా. నాటకాల్లో తిరిగేదాని మాటలు నమ్ముకొని నువ్వు కొంపాగోడి వదిలి దాంతో ఊరేగుతున్నావంటే నిన్నేమనాలో బోధపడ్డం లేదు. దాన్ని నువ్వు ఉద్ధరించేదేమిటి? మనలాంటి సన్యాసుల్ని 100 మందిని ఆవిడే ఉద్ధరిస్తుంది. నీకంత మోజుగా ఉంటే ఇంత డబ్బు ముఖాన పడేయ్, చక్కా అనుభవించు. అంతేకాని దిక్కుమాలిన ఆలోచనలు చేశావంటే మక్కిలిరగదంతాను జాగ్రత్త. ఎంతో సదుద్దేశ్యంతో ప్రారంభమైన మా సమాజం చివరికి ఈ దశకు చేరుకున్నందుకు నాకే ఆశ్చర్యమనిపించింది. దీనికి కారణం కూడా నేను కనిపెట్టాను. నాటకరంగం ఇచ్చే వాతావరణాన్ని కాముక స్థాయిలో దిగజార్చటం వల్లనే ఇటువంటి అనర్థాలు దాపరిస్తున్నాయి. మా సమాజంలో ఈ తరహా సంఘటనలు జరగకుండా చూడటం చాలా అవసరమనిపించింది. అయితే మనుషుల్ని ఇనపగొలుసులతో బంధించలేము. అత్యాచారాలు జరిగినా సాధ్యమైనంత తక్కువగా జరగటానికి నేను సూచించిన నిబంధనలు తోడుపడ్డాయి. చచ్చి చెడి సాయంగల విన్నపాలన్నట్లుగా అనుకున్న వేళకు నాటకం వేశాము. మేమాశించిన దానికన్నా అద్భుతమైన విజయం మాకు లభించింది. రామచంద్రం, కృష్ణమూర్తి అద్భుతమైన పబ్లిసిటీ ఇచ్చారు. మంగమ్మను నూతన తారగా వర్ణించారు.
చుట్టుపక్కల 10-15 గ్రామాల నుంచి కూడా జనం నాటకం చూడటానికి వచ్చారు. అసలు పసకన్నా ప్రచారం ఎక్కువ ఉండటం వల్ల కలిగే ప్రయోజనమేమిటో తొలిసారిగా నాకు అనుభవంలోకొచ్చింది. రామచంద్రం, మంగమ్మ ఎన్నడూ లేనంత ఉద్వేగంగా నటించారు. వేషంలో ఉన్న మంగమ్మను చూసి జనం దిమ్మ తిరిగిపోయారనటం అబద్ధం కాదు. హీరో తండ్రిని పట్టుకుని మంగమ్మ దులిపేసిన ఘట్టంలో హాలంతా కరతాళ ధ్వనులతో బద్దలైపోతుందేమోననిపించింది. నాటకం అయిపోయిన తరువాత కూడా జనం హాలుని వదల్లేదు. కొంతమంది మంగమ్మను స్టేజ్ మీదికి తీసుకురమ్మన్నారు కూడా. ఆ పని చెయ్యొచ్చు, కాని అప్పటికే మంగమ్మ వేషం విప్పేసే ప్రయత్నంలో ఉంది. ముఖం నిండా కొబ్బరి నూనె పాముకుంది. రంగులన్నీ కలగలిసిపోయి ముఖం చిన్న సైజు పిశాచి ముఖంలాగా ఉంది. నేను స్టేజ్ మీదికెళ్ళి అసలు విషయాన్ని తెలియజేశాను. మరో వారం రోజుల్లో రామవరంలో ఇదే నాటకం ఆడబోతున్నామని, ఇప్పటిలాగా అప్పుడు మీరందరూ మమ్మల్ని ఆదరించాలని ఓ చిన్న తరహా ఉపన్యాసం కూడా ఇచ్చాను. అందరూ వెళ్లిన తరువాత కోటేశ్వరరావు నా దగ్గరకొచ్చి అమాంతం కావలించుకున్నాడు. నేనేమో అనుకున్నాను కాని నాటకం బ్రహ్మాండంగా ఉన్నదోయ్, ఇంతటితో నీకు నాకు దోస్త్ అన్నాడు భుజం మీద తడుతూ. రామచంద్రం ఏమీ మాట్లాడలేదు కాని కోటిగాడికేసి కోరచూపులు చూశాడు. తొలి ప్రయత్నం విజయవంతం కావటానికి కల కారణాలను బేరేజ్ వేస్తున్నప్పుడు రామచంద్రం ఎక్కువ మార్కుల్ని మంగమ్మకిచ్చాడు. ఆవిడ లేకపోతే మన నాటకం మట్టిలో కలిసిపోయేదన్నాడు. నేను కోటి వాడి వాదనను ఒప్పుకోలేదు. మంగమ్మ కాదు సరికదా, ఆవిడ్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా నాటకాన్ని రక్తి కట్టించలేడు అన్నాడు కోటీశ్వరరావు. ఇదంతా నీ నాటకంలోని ప్రతిభేనంటావా అన్నాడు రామచంద్రం నా వైపు చూస్తూ నవ్వుతూ. నా నాటకమనే కాదు, జీవితానికి దగ్గరగా వచ్చిన ఏ నాటకమన్నా మంచి నటులకు చేతిలో పడితే రక్తి కడుతుంది. దానికొక్కటే ఉదాహరణ. కన్యాశుల్కం ఉన్నదనుకో, ఆ నాటకాన్ని ఎంత చేతకాని వాళ్ళు వేసినా రక్తి కడుతుంది. మనం ధ్వంసం చెయ్యాలన్నా చెయ్యలేము. గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు, వెంకటేశం, అగ్నిహోత్రావధానులు, బుచ్చమ్మ వీళ్ళందరూ మనలోంచి పాత్రలుగా వచ్చినవాళ్లే. అందుకే మనం ఉన్నంతకాలం అదీ ఉంటుంది అన్నాను. అయితే మనం కన్యాశుల్కమే వేద్దాం అన్నాడు రామచంద్రం. ముందు ఈ నాటకం సంగతేదో చూద్దాం. రామవరంలో వెయ్యాలనుకుంటున్నాం కదా, అప్పుడు మరికొన్ని తప్పుల్ని మనం దిద్దుకోవాలి అన్నాను. చస్తే మార్చకూడదు, నాటకం రక్తి కట్టదు అన్నాడు రామచంద్రం. నేను తప్పులేమిటో చెప్పకముందే, అది కాదురా, నీ అమ్మ కడుపు కాలిపోను. మామూలు వాళ్ళు కనుక్కోలేని తప్పులు మొన్న మనం ఎన్నో చేశాం. వాటిని సరిదిద్దుకోపోతే ఎలా? స్టేజ్ మీద హీరోయిన్లు కులాసాగా మాట్లాడుకుంటూ ఉంటే మన బలరామయ్య ఆ మాటలు వినపడకుండా హార్మోనియంతో ముంచెత్తాడు. హీరో తన తండ్రికి ఎదురు తిరిగి ప్రజల పక్షాన నిలబడే ఘట్టమిది. నాటకానికి ఆయువు పట్టులాంటి ఆ సంభాషణలు జనానికి వినపడకపోతే ఎలా? తండ్రి కొడుకు ఘర్షణ పడుతున్నప్పుడు మనవాడు మాండ్రాగం వాయించాడు. అప్పుడు ఏ శ్రీరాగం అన్నా వాయిస్తే బావుంటుంది. స్టేజ్ మీదకు నలుగురు కన్నా మించి రాకూడదు. ఒకేసారి ఒకరికన్నా మించి మాట్లాడటం సాధ్యం కాదు. అలాంటప్పుడు మిగతావారు దిమ్మల్లాగా నుంచోకుండా సంభాషణలకు అనుగుణంగా భావప్రకటన చెయ్యాలి. మొన్న అలా జరగలేదు. ఇవన్నీ తప్పులా కాదా అని నిగ్గదీసి అడిగాను రామచంద్రాన్ని. మరి జనం బాగానే ఉందన్నారు కదరా అన్నాడు వాడు తలగోక్కుంటూ. ఇంతకన్నా ముదనష్టపు నాటకాలు ఆడినప్పుడు కూడా జనం చూశారు. అందుకని అవే మనం ఆడటం లేదుగా. ఈ లోపాలు కూడా లేనప్పుడు ఇంతకన్నా మన నాటకాలని జనం మెచ్చుకోవచ్చు. ఏమంటావ్ అన్నాను. రెండో ప్రదర్శన రామవరంలో జరిగింది. అనుకోనంతగా జనం వచ్చారు. గల్లా పెట్టే ఈసారి బాగా బరువెక్కింది. ఇదే నాటకాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనైతేనే దూర గ్రామాల్లోనైతేనే 56 సార్లు వేశాం. అన్నీ గల్లాపెట్టెలు నింపకపోయినా ఏ ప్రదర్శనము ఫెయిల్ కాలేదు. కోటేశ్వరరావు ఇంకో సూచన చేశాడు. అది నాకెంతో నచ్చింది. వాడన్నట్టుగా లింగోమంటూ ఒక్క నాటకాన్ని పట్టుకుని పాకులాడటం కన్నా 2-3 నాటకాలు నేర్చుకుని ఉంటే మంచిది కదా. ఎవరికి ఏది కావాలంటే దాన్నే వేసి రావచ్చు. ఈ మాటే నేనన్నప్పుడు రామచంద్రం కూడా అక్కడే ఉన్నాడు. అంటే మనం కిరాయి నాటకాలు ఆడటమనేగా అర్థం అన్నాడు వాడు. నాకర్థం కాలేదు.
అన్నాడు కోటి. మనం డబ్బు కోసం నాటకాలు ఆడబోతున్నామని దానర్థం అన్నాడు రామచంద్రం చురచురగా చూస్తూ. అది తప్పని నాకు తెలీదే అన్న వ్యంగ్యం ఏడ్చాడు కోటి. రామచంద్రానికి మండిపోయింది. నీకు తెలుస్తుందని నేను అనుకోలేదు, కానీ ఆ దశకు మనం రావటం అంటే అసలు ఈ సమాజాన్ని మనం ప్రారంభించిన నాటి ఉద్దేశాలే మార్చుకొస్తున్నామన్నమాట. అవునరా అన్నాడు వాడు నా వైపు చూస్తూ. ఇందులో ఉద్దేశాలు మార్చుకోవడం అన్న ప్రసక్తే లేదు. నువ్వన్నట్టుగా మనం మంచి నాటకాలనే రాయించుకుందాం, వాటినే ఆడదాం. అందువల్లనే తగినంత రాబడి ఉన్నప్పుడు మనకు అభ్యంతరం ఉండనవసరం లేదు. ఏమంటావు అన్నాను. ఏదో ఏడవండ్రా అన్నాడు రామచంద్రం. కవిని పిలిపించి మరో 3 నాటకాలు రాయమని చెప్పాం. లోగడ నాటకానికి అతనికి రావలసిన డబ్బేదో ముట్టజెప్పాం. నాటకం ఎలా ఉండవలసింది, ఎన్ని పాత్రలు ఉండవలసింది, ఎన్ని సీన్లు ఉండవలసింది కూడా చెప్పాం. లోగడ అనుభవం ఉన్నది గనుక ఈసారి నాటక రచనకు అంత కష్టం కాదని కూడా చెప్పాం. ప్రియ నేస్తాలు, ఇక్కడితో 2వ భాగం కూడా పూర్తయింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నన్ను ప్రోత్సహించండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు. అది